నా గర్భం గురించి. జస్ట్ షీఈస్ హ్యాపన్స్ టు బి సూపరింటెండెంట్. సో ఆ రిపోర్టు ఇలా వస్తే నువ్వు వెళ్ళి మ్యానిపులేట్ చేసుకున్నావు. ఇంకోటి ఏం రాశాడు, అప్పుడు సునీల్ మాట్లాడింది ఈ సాక్షుడు లేదా జైల్లో కాకుండా మరి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రభుత్వ వాహనంలో వెళ్ళాలి, ప్రభుత్వ వాహనంలో వెళ్లకుండా ఆయన సొంత వాహనంలో వెళ్ళాడు, ఆ కారులో కొట్టేసుకుని ఉండొచ్చు కదా అని కూడా ఒక తొక్కడ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు. ఈ మూర్ఖులకి సొంఠాలకి తెలియదు ఏంటంటే, నేను అక్కడి నుంచి అసలు నన్ను ప్రభుత్వ వాహనంలో పోలీసు వాహనంలో వెళ్ళమని అసలు చెప్పలా కోర్టు. ఈ ఎదవలు నన్ను చంపుతారు, ఈ పోరంబోకి ఎదవలు నన్ను చంపుతారని చెప్పి కోర్టు పసిగట్టినట్టుగా ఉంది. విత్ మై ఓన్ సెక్యూరిటీ వెళ్ళాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ ఏఆర్ ఎస్ఐ గారిని నేను ఆ వెహికల్లో తీసుకుని వెళ్ళడం జరిగింది. లేదంటే ఆ వెహికల్ యాక్సిడెంట్ చేసి లేపేసేవాడు జగన్మోహన్ రెడ్డి. అమ్మిరెడ్డి అని ఒక పని పనులు ఉన్నాడు అప్పటికి. స్లోగా వెళ్ళండి మాకారద్దు అదొక తుఫాన్ అని చెప్పి పేరు. ఆ తుఫాను ఒక 60 కిలోమీటర్ల కన్నా వెళ్ళిసేవదు. ఆ తుఫాన్లో పడుకోబెట్టి అసలు ముందే రాత్రి 11:40కో 11:50కో వదలమన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈలోపు దారిలో చూసుకోవచ్చు అన్నట్టు. బట్ కోర్టు ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించమని చెప్పినందువల్ల అక్కడ ఈ పిచ్చి గేమ్స్ ప్లే చేయటం కుదరలా. సో వీళ్ళు ఎన్ని ట్రిక్కులు వేసినా అన్ని ఎవిడెన్స్ అడ్డంగా వాళ్ళు దొరికారు. చంపాలని చూసింది పచ్చి నిజం, చితక్కొట్టింది పచ్చి నిజం, చూపెట్టింది పచ్చి నిజం, చూసినోడు పచ్చి నిజం. అన్నీ నిజాలే. కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి అప్పుడు సునీల్ కుమార్ చెప్పిన దాన్ని ఈ పేపర్లో ఈ రకంగా ఈ సాక్షి వెధవ ఇలాగా మరి రాయటం ఏమున్నా సరే ఆ సాక్షిలో తప్పుడు వాంగ్మూలం ఇవ్వాల్సింది. అంటే 164 స్టేట్మెంట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అంటే బహుశా షీ మస్ట్ హావ్ గివెన్ 161 స్టేట్మెంట్. అది కంగారు ఇప్పుడు తోడు ఊడిపోద్ది. ఆ చూసినోడికి చూపెట్టినోడికి బ్యాండ్ పచ్చ భారత్. అందుకని చెప్పి ఈలో ముందే పేపర్లో ఏమవుతుంది నువ్వు రాసుకుంటే తప్ప ఏమవుతుంది. డెఫినెట్గా 164 స్టేట్మెంట్ ఇవ్వాలని అడిగారు అంటే బహుశా 161 నుండి ఉంటుంది. చాలు. 161 స్టేట్మెంట్ ఈజ్ మోర్ దెన్ అడిక్వేట్.